అదేంటంటారు సప్లై చేస్తే ఏమంటారు బ్రోకర్లు, ఉమెన్ ట్రాఫికింగ్. ఇది చేయడానికి గవర్నమెంట్ తరఫున కొన్ని లైసెన్సులు తీసుకున్నారు. ఏంటి? నేను మా కద్దామాల్ని డ్రైవర్ని నేను సప్లై చేస్తాను, నేను తీసుకొస్తాను, మీరు నాకు ఇన్ని వీసాలు ఇవ్వండి. ఈ విధంగా కూడా లైసెన్సులు ఇస్తారు. ఇప్పుడు నేను ఒక ఆఫీస్ ఓపెన్ చేయొచ్చు అక్కడ, మ్యాన్ పవర్ ఆఫీస్. ఎస్, ఇది కరెక్ట్. కద్దామా ఆఫీస్ అంటారు అక్కడ. మ్యాన్ పవర్ ఆఫీస్. కద్దామా అంటే హౌస్ మేట్ సార్, సాయక్ అంటే డ్రైవర్ సార్. మ్యాన్ పవర్ ఆఫీస్ కద్దామా ఆఫీస్. నేను కద్దామాల్ని ఇప్పుడు ఇమీడియట్ నైట్ ఒక అతనికి ఒక 4 కద్దామాలు కావాలి, ఒక డ్రైవర్ కావాలి, వాడు వీసాలు పంపించేది, ఇక్కడి నుంచి వచ్చేది, ఈ రిస్క్ అంతా తీసుకోరు కొంతమంది పోయేటోళ్ళు. అప్పటికప్పటికి ఆఫీసుకు పోవడం, డబ్బులు పడేయడం, కొనుక్కొని వెళ్ళిపోవడం. ఇక్కడి నుంచి ఒక 100 వీసాలు పంపిస్తారు ఈ ఆఫీస్ వాళ్ళు. వీసా ప్రాసెస్ చెప్తున్నాను. లైసెన్స్ గవర్నమెంట్ తరఫున తీసుకుంటారు. నేను మ్యాన్ పవర్ సప్లై చేస్తాను, నీకు ఎంత అమౌంట్ కడతానని గవర్నమెంట్కి డబ్బు కట్టి ఈ లైసెన్స్ తీసుకున్నారు. హవల్లీ అనే ఏరియాలో, ఫాహిల్ అనే ఏరియాలో, జహ్రా అనే ఏరియాలో కొన్ని 100 ఆఫీసులు ఉన్నాయి. కుక్కల మాదిర ఒక 100 ఇక్కడ ఆఫీసులు అనమాట. అక్కడ ఆఫీసు, ఇక్కడ బ్రోకర్ ఆఫీసు. వీసాలు ఇక్కడికి వచ్చేస్తాయి. వీళ్ళు ఊరుకు పోయేసి వీసాలు వచ్చేసినాయి, 50 లక్షల రూపాయలు ఇవ్వండి, అంత జీతం ఇంత జీతం అని చెప్పేసి ఆడవాళ్ళని మొక్కల్ని తరిమేస్తారు. వీళ్ళు పొలో అని గుడ్డలు వేసుకొని, బ్యాగులు వేసుకునేసి అంతా తీసుకుని వెళ్ళిపోతారు. మెడికల్ అప్పులు చేసుకుని మెడికల్కి అంతా డబ్బు తెప్పేస్తారు. ఆడేపోయి ఎయిర్పోర్ట్లో దిగడము ఈ ఆఫీసులు మనోళ్ళే, ముఖ్యంగా మన ఇండియన్స్ ఎక్కువ.